మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చిన్న పంచాయతీలు తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చిన్న పంచాయతీలు తండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబరాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. రైట్, మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. సాగర్, థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ పైన అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఇటు థర్డ్ ఫేజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది. ముఖ్యంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మొత్తము మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు సుమారు 50కి పైగా ఇప్పటి వరకు గెలుపోవడంలో మొత్తం కూడా రిజల్ట్ వచ్చాయి. అందులో 50లో మొత్తం కూడా 35 మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు. మిగతా 8 మంది బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఈ పెద్దపల్లి జిల్లాలో మంతని నియోజకవర్గంలోని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో గెలిచారు. మొత్తము 52 మంది అభ్యర్థులకు గాను దాదాపు 35 మంది పైగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యంగా ఎక్కువ మెజార్టీ స్థానాలు వస్తున్నాయి. మొత్తం జగిత్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ మొత్తంలో కూడా మొత్తం 4 స్థానాల్లో కూడా ఈ రోజు ఎన్నికలు పోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఇటు పెద్దపల్లి, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం, అదేవిధంగా పెద్దపల్లి మంతని నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటుతుంది. ఎక్కువ మెజార్టీ అభ్యర్థులు గెలుపొందగా ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మాత్రం ఎక్కువగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఎక్కువ గెలుపొందుతున్నారు. కొద్దిగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా షాక్ కొట్టే విధంగా ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ మేజర్ దగ్గర 50కి పైగా అక్కడ ధర్మపురిలో నియోజకవర్గం మొత్తంలో 50కి పైగా ఇప్పటి వరకు రిజల్ట్ వస్తే అందులో మొత్తము 38కి పైగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. ఇంకా ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇంకా కరెక్ట్ ఫిగర్ వచ్చేసరికి ఇంకా రాత్రి 9-10 కూడా అయ్యే అవకాశం ఉంది.